వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఇలా అయిపోతే ఎలా? అప్పుడే కథ అయిపోలేదు. ఇంకా ముందుంది ముసళ్ల పండుగ అంటోంది కేంద్రం. ఒక గ్యాస్ సబ్సిడీ ఎత్తేస్తే కాదు, భవిష్యత్తులో చాలా కోతలు ఉన్నాయంటోంది. ఇప్పుడు పేలిన గ్యాస్ బాంబుకే జనం అద్దిరిపోయారు. మరి ముందు ముందు పేలబోయే ఆ మిగిలిన బాంబులేంటో, మోడీ సర్కారు సంస్కరణల పేరుతో ఇంకెన్ని నిర్ణయాలు తీసుకోనుందో. మోడీ ప్రధాని అయితే తమకున్న కష్టాలన్నీ తీరిపోతాయనుకున్నారు. బంగారం రేటు 15,000కు వచ్చేస్తుందని, నిత్యావసరాలు నేలకు దిగి వస్తాయని అనుకున్నారు, ఊహించారు. మోడీ పీఠమెక్కిన వారంలోగా పెట్రోల్ సహా అన్నింటి రేట్లు తగ్గితే అబ్బో అనుకున్నారు. కానీ తర్వాత నెమ్మదిగా జనాలకు అసలు సంగతి అర్థమవుతూ వచ్చింది. పీఠమెక్కగానే 125 కోట్ల మందికి మోడీ ఇచ్చిన పెద్ద కానుక ఏమిటో తెలుసా? రైల్వే ఛార్జీల పెంపు. అవును, అప్పటి వరకు స్వతంత్ర భారత చరిత్రలో లేనంత స్థాయిలో రైల్వే ఛార్జీలు పెంచేశారు. నిజానికి ఎప్పుడూ రైల్వే బడ్జెట్లోనే ఛార్జీల పెంపు ఉండేది. యూపీఏ 10 ఏళ్ల హయాంలో ఒక్కసారి కాస్తంత రైల్వే ఛార్జీలు పెంచినందుకు మమతా బెనర్జీ కన్నెర్ర చేస్తే కేంద్ర ప్రభుత్వమే వెనక్కు తగ్గింది. కానీ లోక్సభలో భారీ మెజారిటీ ఉందన్న ధీమాతో మోడీ సర్కార్ వచ్చి రాగానే ప్రయాణికుల ఛార్జీలను 14.2%, సరకు రవాణా ఛార్జీలను 6.5% పెంచేసింది. దీంతో అప్పటి వరకు సామాన్యుడి ప్రయాణ సాధనంగా ఉన్న రైల్వేలు ఒక్కసారిగా భారమైపోయాయి. ఈ దెబ్బతో మోడీ అంటే ఏమిటో జనాలకు కాస్తంత అర్థమైంది. అక్కడి నుంచి మోడీ తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయం సామాన్యుడి నడ్డి విరిచేలానే సాగింది. మోడీ ప్రధాని అయి నెల రోజులు తిరగకుండానే చాలా వాటిపై వడ్డనలు జరిగాయి. మోడీ వరుస పెట్టి సామాన్యుడి నడ్డి విరిచేలా సంధిస్తున్న ధరాఘాతాలకు దేశమే వణికిపోయింది. రైల్వే ఛార్జీలు పెంచిన వారం తిరగకుండానే మోడీ సారు ఎల్పీజీ, కిరోసిన్ ధరలు పెంచేశారు. చక్కెరను కూడా చేదెక్కించారు. చక్కెర దిగుమతి సుంకాన్ని 40% పెంచేయడంతో అప్పటి వరకు 25కు అటు ఇటుగా ఉన్న కిలో చక్కెర ఇప్పుడు హాఫ్ సెంచరీకి పరుగులు తీస్తోంది. అప్పట్లో రైల్వే ఛార్జీల పెంపుతో ఏటా 8,000 కోట్ల అదనపు ఆదాయంపై కన్నేసిన మోడీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎత్తేయడం ద్వారా ఏటా 40,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం మిగుల్చుకునే పనిలో పడ్డారు. గతేడాది డిమానిటైజేషన్ లో ఒక్కసారిగా దేశాన్ని ఊపేసే నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్ ఆపై ఏకంగా రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లో మిళితం చేసేసింది. అది జరిగిన 4 నెలలకే దేశంలో పన్నుల విధానాన్ని మార్చేస్తూ జీఎస్టీ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏకంగా దేశంలో గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీని ఎత్తేసింది. ఇలా ఒక్కొక్క సంస్కరణతో ప్రజలకు మరింత భారం వేస్తూనే వెళుతోంది ఈ ప్రభుత్వం. ఇప్పటికే దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగి నిలువెల్లా గాయాలైన సామాన్యుడు మోడీ సర్కారు నిర్ణయాలతో మరింత భారాన్ని మౌనంగా మోస్తూ వెళుతున్నాడు. ఇప్పుడు అందులో భాగంగానే గ్యాస్ సబ్సిడీ ఎత్తేయటం. విదేశీ మారక ద్రవ్యాన్ని రక్షించుకోవాలా, సేవ్ చేసుకోవాలా అనే తపనే అయితే మరి మార్గాలు ఏమీ లేవా? సామాన్యుల మీదనే భారం వేయటం అనేది మార్గమా? దాదాపు 13-14 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఏలు ఉన్నాయి. నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్. కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మెన్ తీసుకున్నటువంటి డబ్బులో ఏ మేరకు వసూలు చేయగలిగారు ఈ 3 సంవత్సరాల్లో చెప్పండి ప్రజలకు ఒక్కసారి. దాని మీద కూడా ధ్వజమెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి చర్యల్లో భాగంగా మోడీ ప్రభుత్వం. మోడీ స్వయంగా చెప్పాడు ఎన్నికల్లో విదేశీల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారో చెప్పండి. నిజానికి దేశ ప్రజల మీద మోడీకే అంత ప్రేమ ఉంటే పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాలను జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాల్సింది. కానీ అలా చేస్తే కేంద్రానికి ఆదాయం తగ్గిపోతుందన్న భయంతో వాటిని మాత్రం వేరుపెట్టింది. మొత్తంగా ఈ 3 ఏళ్లలో మంచి మాటలు చెబుతూ జనాలకు ఇవ్వాల్సింది తగ్గించేసింది. అదే టైంలో జనం నుంచి తీసుకోవడాన్ని పెంచేసింది. మొత్తంగా మాయ చేసింది. ఇలా వరుస పెట్టి మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తుకు మంచివే కావచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం పేద మధ్యతరగతి కుటుంబాలు మరింత ఆర్థిక భారంతో అడుగులేయాల్సిన దుస్థితి మాత్రం కనిపిస్తోంది. ప్రధానుల వారి ప్రతి నిర్ణయం ఇటు ప్రజలను అటు ప్రభుత్వాధికారులను నైరాశ్యంలోనికి నెట్టివేసేదిగానే ఉందన్నది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వాదన. ఇందులో కూడా అంతో ఇంతో వాస్తవం లేకపోలేదు. ప్రస్తుతానికి మోడీ ఇస్తున్న చేదు గుళికలు దేశ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలంలో బలపరిచేవే అయినా ప్రస్తుతానికి మాత్రం వాటి ఘాటును, భారాన్ని సామాన్యుడు మాత్రం మోయలేకపోతున్నాడన్నది సర్వత్రా వినిపిస్తున్న సత్యం. ఇంకా ముందు ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుని జనన్నెత్తిన ఇంకెన్ని బాంబులు పేలుస్తారో వేచి చూడడం తప్ప మనం చేసేదేమీ లేదనుకుంటున్నాడు సామాన్యుడు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.